లేనిపోని అనుమానాలు మా దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం చేసిందని బాధపడుతున్నాడు. ఆనందంగా కలిసుండాల్సిన మేము కలహాలతో దూరం అయిపోయామని రోధిస్తున్నాడు. నా భార్య కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమంటున్నాడు. ఓకే, చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? మా వైఫ్ హరాస్మెంట్ మేడం. వైఫ్ హరాస్మెంటా? 2021లోనే మాకు డైవర్స్ వరకు అయింది మేడం. మంత్లీ గొడవ పెట్టుకొని పోవడం వాళ్ళ మూలింటికి. ఎందుకు, ఏంటంటే ఇష్యూ అడిగారా? అంటే నేను చెప్పినట్టే వినాలి, నువ్వు చెప్పింది నేను వినొద్దు. మా వదిన క్యారెక్టర్ కూడా మంచిగా లేదు మేడం. అయితే మా వదిన ఇల్లీగల్ ఇంట్లో కిరాయి వాళ్ళతోటి పెట్టుకుంది. స్టార్టింగ్లో కూడా వదినకి మరిదికి సంబంధం ఉందని చేసి పుకారు పెట్టించింది. మేస్త్రి పని చేస్తాడు, అతనితో ఎఫ్ఐఆర్ ఉంది. మా ఇంట్లో కిరాయికి ఉన్నారు వేరే వాళ్ళు, ఆటో నడిపిస్తారు వాళ్ళు ఒక అమ్మాయి ఉంది వాళ్ళకు. అయితే ఆమె నాకు లింక్ పెట్టేసింది. మీ వదినతోనూ లింక్ పెట్టింది, పక్కన అద్దెకున్న వాళ్ళ పిల్లతోటి మీకు లింక్ పెట్టిందా? నేను అందరికి చెప్తా అని చెప్పి బెదిరించిన కదా, చెప్తే నా ఇజ్జత్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆమె నా మీదనే పెట్టేసింది. ఎవరు మీ వదిన? మా వదిన. ప్రూవ్ చేయమని చెప్పకపోయారా? ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసి ఉన్నట్టుగా కానీ మాట్లాడుకుంటున్నట్టు కానీ ఫోన్ రికార్డ్స్ కానీ ఏమైనా ప్రూవ్ చేయమ్మా, ఏమీ లేకుండా ఊరికే జీవితకాలం ఇట్లా అనుమానిస్తే నేను ఎక్కడ పడేది అనకపోయారా మీరు? ఇంత చెప్పినా వాళ్ళు వినరు కదా. అమ్మాయి వయసు ఎంత? 19-20 ఉంటుంది సార్. అంతే. మీ వయసు ఎంత? నా 35 years. 35 years. ఎందుకు ప్రత్యేకంగా అమ్మాయిని టార్గెట్ చేసింది ఇవిడ? ప్రతిదీ ఇప్పుడు ఫోన్ లేచి నేను ఎక్కడ వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్ ఆమెకి. వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసా? తెలుసు సార్. మరి వాళ్ళు ఎందుకు నోరు మూసి నూరుకున్నారు? ఒక పెళ్లి కానటువంటి ఆడపిల్ల మీద అలాంటి అభాండం వేస్తే వాళ్ళని కొట్టిరు సార్ వీళ్ళు. మా భార్య కొట్టింది, మా అత్త కొట్టింది. వీళ్ళే తిరిగి వాళ్ళని కొట్టారా? మా అత్త వాళ్ళు కొట్టారు వచ్చి అమ్మాయిని పట్టుకొని. అయితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కిట్ తీసుకురా అని చెప్పి అన్నది. ఇయ్యక అంటే సరే అని బెడ్రూమ్ వరకు పోయిందంట ఆ అమ్మాయి. పోతే ఆ అమ్మాయి చుండి తీసుకొని గొంతు కావాలని చెప్పి వేసుకున్నాం. మా భార్య సంపనీగా చూసారు అని చెప్పేసి మా మీద పెట్టేసింది. ఒక తప్పు చెయ్యలేదు అనే ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న కొట్టడం ఏంటి, మీ ఆవిడ కొట్టడం ఏంటి, మీ బామ్మరిది కొట్టడం ఏంటి, పోలీసులు ఊరుకోవడం ఏంటి? వాళ్ళు మీ మీద ఏ కేసులు వేయలేదా? ఈ కంప్లైంట్ మీ వదిన మీ మీద ఇచ్చింది, నా డోర్ కొట్టొద్దు, నా ఇంటికి రావద్దు అని. మీరు ఎప్పుడైనా కొట్టారా? ఆవిడేమన్నా మీ డోర్ కొట్టిందా? ఈరోజు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది మీ భార్య అంటే కనుక నేను పడలేకపోతున్నానండి, నా భర్త యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అని అంది. కానీ ఇక్కడ భర్త యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అనేటటువంటి ఆమెని మీరు తిట్టారా, కొట్టారా అది మనకు తెలియదు. మీ అమ్మగారు ఆవిడని ఏమీ ఒక మాట అనలేదు అనటానికి గ్యారంటీ ఏంటి? మీకు కావాల్సింది పిల్లాడు మాత్రమే, మీ వైఫ్ కాదు. ఫెయిర్ ఫైటింగ్. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? షాద్నగర్ నుంచి వస్తున్నాను. షాద్నగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? కంపెనీలో పనిచేస్తాను. ఓకే, చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటి? మా వైఫ్ హరాస్మెంట్ మేడం. వైఫ్ హరాస్మెంటా? చెప్పండి, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది మీకు పెళ్ళై? ఇప్పుడు 8 years అవుతుంది. 8 years అవుతుంది. పిల్లలు మాకు 7 years కి బాబు పుట్టిండు. ఓకే. 13 months అయింది మేడం ఇప్పుడు. ఓకే. కొడుకు పుట్టి. అయితే 2021లోనే మాకు డైవర్స్ వరకు అయింది మేడం. మంత్లీ గొడవ పెట్టుకొని పోవడం వాళ్ళ మూలింటికి. ఎందుకు, ఏంటంటే ఇష్యూ అడిగారా? అంటే నేను చెప్పినట్టే వినాలి, నువ్వు చెప్పింది నేను వినొద్దు. మీ ఆవిడ హౌస్ వైఫా వర్కింగా? హౌస్ వైఫ్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ ఉంది మేడం. డాడీ నేను చేసుకున్న 1 monthకే డాడీ చనిపోయిండు. హాస్టల్కి వచ్చి చనిపోయింది డాడీ. ఎంతో మంది అత్తలు టార్చర్ పెడతారు, ఆయన కూడా మా మమ్మీ ఏం టార్చర్ పెట్టలేదు, మంచిగా ఉంది, మంచిగా చూసుకుంటుంది. ఆయన కూడా మా అమ్మ మీద తండ్రి కూడా ఇద్దరం మాట్లాడుకుంటే ఓరు పోవడము అన్ని ఇబ్బంది పెడుతుంది. ఎంతమంది మీరు? ఇద్దరం అన్నదమ్ములు.
మీ బ్రదర్ ఎక్కడ ఉంటారు? మా అంటే సపరేట్ ఇల్లు, సొంత ఇల్లు ఉంది, సపరేట్ ఉంటాం. మా వదిన క్యారెక్టర్ కూడా మంచిగా లేదు మేడం. అయితే మా వదినే ఇల్లీగల్ ఇంట్లో కిరాయి వాళ్ళతోటి పెట్టుకుంటే చూసి ఎన్నోసార్లు చూసి కూడా వదిలేసినాం. అయితే ఒకసారి మేస్త్రి పని చేస్తాడు, అతనితోటి ఎఫ్ఐఆర్ ఉంది. ఎవరు మీ వదిన గురించి చెప్తున్నారా? మీరు ఇటు నుంచి అటు జంప్ చేసేటప్పుడు లేదు సార్, అంటే ఫస్ట్ చెప్తాను. అంటే స్టార్టింగ్ లో కూడా వదినకి మరిదికి సంబంధం ఉందని చేసి పుకారు పెట్టించింది. మా వదిన క్యారెక్టర్ మంచిది కాదు, మళ్ళీ మీ ఆవిడ అదొక అనుమానం మీతో కలిపి కూడా. మాతో కలిపి మీ వదిన మీ అన్నయ్య కలిసి ఉంటున్నారా? వెళ్ళిపోయారు? కలిసి ఉంటుంది కానీ మా అన్నకు అంత మధ్యస్థిమితం లేదు మేడం. అయితే ఇంట్లో కిరాయికున్నంత ఎఫ్ఐఆర్ ఉన్నాక ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అడిగితే నేను చేస్తలేవు అని చెప్పి ఏడవడము, అది చేస్తే సరేలే బయట పడితే ఇజ్జత్ పోతుంది, ఎందుకు ఒక అమ్మాయి జీవితం. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? కొడుకు బిడ్డ ఉన్నాడు. అయినా వాళ్ళని చదివించడం కానీ అన్ని మేమే చూసుకుంటున్నాం. అయినా కూడా వాళ్ళు మా ఇద్దరు గొడవ అంటే మా వదినే వేరే వాళ్ళతోటి ఉందిగా మేడం, ఆ విషయంలో నన్ను టార్చర్ పెడుతున్నావు నువ్వు కదా, మా ఇంట్లో కిరాయికున్నారు వేరే వాళ్ళు ఆటో నడిపిస్తారు వాళ్ళు ఒక అమ్మాయి ఉంది వాళ్ళకు. అయితే ఆమె నాకు లింక్ పెట్టేసింది. మీ వదినతోనూ లింక్ పెట్టింది, పక్కన అద్దెకున్న వాళ్ళ పిల్లతోటి మీకు లింక్ పెట్టేసింది. అయితే మా భార్య అన్ని చూస్తూనే ఉంది, అన్ని తెలుసు మా భార్యకి, తెలిసి కూడా మళ్ళీ అనుమానమా లేకపోతే ఏమైనా జరిగినాయి అలాంటి? లేదు మేడం, అట్లాంటిది చేయలేము మేడం. మీ వదిన తప్పు ఓకే, వేరే అమ్మాయితో ఆటో వాళ్ళు ఎవరో అమ్మాయితో మీకు లింక్ పెట్టడం అనేది ఒకటి. మీ వదిన తప్పు చేస్తే మిమ్మల్ని నిందించడం ఏంటి? అంటే ఏ విధంగా ఏమన్నా చూసిందా? మీరు ఇద్దరు ఏమైనా పక్కన మాట్లాడలే మేడం. ఎప్పుడైనా ఆమె నాతోటి బ్రదర్ అని పిలుస్తుంది. ఎవరు? ఆ అమ్మాయి ఉంది, రెంట్ ఉన్న అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. ఇంట్లో ఉన్నటువంటి మీ వదినకి వేరే వాళ్ళతో సంబంధం ఉన్నప్పుడు దానివల్ల మీ వైఫ్కి మీతో ప్రాబ్లం ఏంటి? అంటే బయట పడ్డది కదా సార్, నేను అందరికి చెప్తా అని చెప్పి బెదిరించిన కదా, చెప్తే నా ఇజ్జత్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆమె నా మీదనే పెట్టేసింది. ఎవరు? మీ వదిన? మా వదిన. ఇంట్లో కిరాయికున్నంతో ఇట్లా ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమెతో లింక్ పెట్టలేదు, వాళ్ళ వదిననే నా విషయం బయట చెప్తానన్నావు కదా అని పక్కింటోళ్ళతో ఇంట్లో కిరాయిలతో లింక్ పెట్టి మీ ఆవిడకి చెప్పేసింది. సో మీ ఆవిడకి ఇప్పటిదాకా మీ వదిన మీద నీతో అనుమానం ఉండేది, ఇప్పుడు పక్కింటోళ్ళ మీదకి షిఫ్ట్ అయింది. రెండు రకాలుగా ఎలా అయినా వాడుకుంటుంది, అనుమానించడమే ఆవిడ పని. అది పోలీస్ స్టేషన్ పోయింది. ఇదంతా జరిగి ఎంతకాలం? 2021 అన్నాడు. అనుమానం అనేది ఇప్పుడు వేరే కింద ఉన్న అమ్మాయితోని, తర్వాత మీ వదినతో అనుమానం ఎప్పటి నుంచి ఆవిడకి? స్టార్టింగ్ నుంచి ఉంది సార్. స్టార్టింగ్ నుంచి ఉంది. ఈవిడతో ఇప్పుడు ఈ కింద ఉన్న అమ్మాయితో 4 months 3 months బ్యాక్. ఈ మధ్యలో ఎవరన్నా వేరే అమ్మాయితో ఏమైనా లింక్ కలిపిందా మీ భార్య? అంతకుముందు ఏం లేదు సార్. ఇంకేం లేదు. మరి ఈ మధ్యలో వేరే గొడవలు ఏంటి మీకు? ఓకే, ఆ లింక్ ఈ లింక్ మధ్యలో గొడవలు ఏంటి మీకు? ఆమె ఎప్పుడు చూసినా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా నెలపోతుంది. ఏమో సార్, అదే నాకు తెలుస్తలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు అన్నారు కదా, ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? మొన్న 11th ఫిబ్రవరి 2nd రోజు అయింది మేడం. ఇప్పుడు కాదు సార్, 2021 లో కూడా మేము ఒకసారి విడిపోవడానికి ఇప్పుడు డైవర్స్ గురించి అప్లై చేసిన, డైవర్స్ దాకా వెళ్ళామంటున్నారు, ఎందుకు వెళ్ళారు? అప్పుడు ఇదే సార్, ఇదే మేడం. అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి డైవర్స్ కేసు కూడా వేశారా? వద్దు నాకు ఈమె వద్దు, నాకు డైవర్స్ కావాలని చెప్పేసి వేసిన నేను. మేము వేసినాం. అంటే అప్పుడు ఆమె ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్లో అది ఏదేదో పెట్టేసి నా మీద కేసు వేసింది. ఏదేదో పెట్టండి అంటే మహిళా సంఘాలలో నన్ను హింసిస్తుండు అది ఇదని పెట్టేసారు. సరే రండి అంటే పోయినా, కౌన్సిలింగ్ ఇచ్చారు అక్కడ. ఓకే, ఆ తర్వాత కోర్టులో విత్డ్రా చేసుకున్నారా? అది కోర్టులో ఏం లేదు మేడం, ఆ మేడమే కౌన్సిలింగ్ ఇచ్చింది. కేసు విత్డ్రా అయిపోయింది కదా. ఆ మేడం కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సరే నేను మారుతా, మంచిగా ఉంటా సరే అంటే తీసుకున్నా. తీసుకున్నాము. 4 years అయింది. 2021 నుంచి 4 years దాకా బాగానే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.